హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మనం నాగోల్లో ఉన్న ఒక పార్క్ వచ్చేసాము. ఇది ఏంటంటే పొడుగు స్ట్రైట్గా ఈ కాలువ ఉంది కదా, కాలువని బేస్ చేసుకొని ఇక్కడ వాకింగ్ కి అనేది కట్టారు. వాకింగ్ కి రెడీ చేశారు. ఇటు సైడ్ ఉంటుంది ప్లస్ అటు సైడ్ కూడా ఉంటుంది. అలాగే ఇంకా ఈ కాలువ బ్రిడ్జ్ అవతల ఇంకా అది కూడా ఉంటుంది. అది ఒక రోజు షూట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఎంత మంచిగా ఉందో. పార్క్ అయితే మొత్తం మెల్లగా చూపిస్తాను మీ అందరికి. ఇతను మా ఫ్రెండ్ మనోజ్ దారా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు, పార్క్ ఎలా ఉంది మనోజ్? బాగుంది, వస్తుంది బ్రో, బాగుంది. మన జాతీయ జెండా ఇక్కడ ఉంది, బాగానే ఉంది, వస్తుంది. పార్క్ కూడా బాగుంది. కాలువ కూడా ఇది కొద్దిగా పారుతుంది చిన్నగా. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వానాకాలంలో వానలు పడ్డప్పుడు మాత్రం మొత్తం ఫుల్ అయిపోయి ఆ బ్రిడ్జ్ లాస్ట్ వరకు వచ్చేసాయి వాటర్. అవి మొత్తం ఇప్పటికి అచ్చులున్నాయి. మొత్తం ఓవర్ఫ్లో అయినప్పుడు అక్కడ ముసరాబాద్ అది బ్రిడ్జి కూలిపోయింది కదా, అప్పుడు వాటర్ ఫ్లోకి బంద్ చేశారు కదా. ఆ టైంలో ఇదైతే మొత్తం ఫుల్ అయిపోయింది. అవతల సైడ్ చూడండి, మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి. అక్కడ అది వచ్చేసి అయితే అది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. అది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్ గా ముందరికి వెళ్ళిపోతూనే ఉండాలి. పొడుగుగా ఉంటుంది అన్నమాట ఈ పార్క్ మొత్తం స్ట్రైట్ గా. యాక్చువల్గా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఈ పార్క్లే షూట్ చేయడానికి నాకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు నేచర్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి, కొంచెం చాలానే ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు పార్కులలో వీడియోలు చేయడానికి ఇష్టపడతాను. అండ్ మరొకటి ఏంటంటే నాకు కొంచెం జనాలు ఉంటే అక్కడ ఫీవర్ ఎక్కువ ఉంటుంది మనకి. అంటే వాళ్ళ ముందర ఇట్లా కెమెరా పెట్టుకొని మాట్లాడలేను స్టార్టింగ్లో, కాబట్టి మెల్లమెల్ల అలవాటు కావడానికి అని చెప్పేసి నేను పార్కుల దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే కదా. ముందులా నేను బాగా క్రౌడ్ ఉన్న ప్లేస్లలో వీడియోస్ చేయడానికి ధైర్యం తెచ్చుకుంటున్నాను అన్నమాట. కాబట్టి నాకు ఎక్కువ పార్కులలో షూట్ చేయడం అంటేనే ఇష్టం. ఓ ఫ్రెండ్స్, అక్కడ ఫ్లాగ్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అప్పుడు దగ్గర ఉన్నందుకు అంత క్లియర్గా కనిపించలేదు. అక్కడ ఆకాశం చూసారా ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా సిటీలో పొల్యూషన్ వల్ల కొంచెం చేంజ్ అవుతుంది అనుకోండి. యాక్చువల్గా అయితే మేము ఇట్లా ఈ పార్క్ రావడం ఇదే ఫస్ట్ టైము. ఇవాళ బయట నుంచి చూసుకుంటూ వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా, కానీ లోపలికి ఇప్పటి వరకు రాలేదు. ఏదో వాకబుల్ డిస్టెన్స్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పంగా విన్నాను నేను. అండ్ అవతల సైడ్ కూడా ఉంది పార్క్, కానీ దానికి ఇటు సైడ్ నుంచి రూట్ అయితే లేదు. ముందల నుంచి మళ్ళీ వెళ్ళి ఆ మెయిన్ రోడ్ పైనగానే చేంజ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒకటి ఏదో ఎక్సర్సైజ్ చేసుకునేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ చేసి మనకి కొద్దిగా బాడీ కొంచెం ఫ్రీ అయితే మనకి ఎక్సర్సైజ్ చేస్తే. మేము కూడా జరసేపు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటాము. ఏమంటాం మనోజ్? మేము కూడా ఎక్సర్సైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసి కార్యక్రమం బాడీ కూడా మనకి ఉంటుందా పోతుంది అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇబ్బంది, కింద పడితే కష్టం. ఇది మనకైతే లెగ్ వర్కౌట్ కి బాగా పనిచేస్తుంది. ఇది ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ. ఒక్కొక్క ఆఫ్ చేయకు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మజిల్స్ కి ఉపయోగపడతాయి అనుకుంటా.
యాక్చువల్గా 1 మంత్ బిఫోర్ 1 మంత్ జిమ్కి వెళ్ళిన, అప్పుడు కొంచెం అదొకటి ఇదొకటి చేసిన కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఉంది. ఇదో మనకు హ్యాండ్స్ ఫ్రీగానికే ఇంతేనా మనోజ్? టిప్పర్ డ్రైవర్లో తిప్పినట్టుంది స్టీరింగ్. ఇది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వన్. నాకంటే ఆ పాపనే చాలా బాగా చేస్తుంది. అయ్యా అయ్యా అయ్యా. ఇదైతే మనకి లెగ్ అనుకుంది, బాగుంది. మనకి రన్నింగ్ టైప్ వస్తుంది ఇది. బాబా చాలా బాగా ఉయ్యాలవుతున్నా బాబా. ఆ పాపని తీయొచ్చు పాప నేను వీడియో. ఇక్కడిది చాలు. వీడియో తీసాం కాదు, వీడియో తీసేం కదా, చేయరా మనోజ్. నువ్వు కానీ అట్లా ఒక్క కాలు అంటే కుడికాలు ఒకటే అంటాను, ఎడంకాలు అంటలేవు. ఈ బాబలాగే చెయ్యి, 2 కాలు అంటరా. నీకు వస్తలేదు అందరా మనోజ్. అను స్పీడ్ అను, కేజీ కండ వచ్చిందిరా మనోజ్. అటేనా చేసేది? ఆ ప్రో చేస్తుంది చేయనిరా, చేయని మంచిగా చేస్తుండే. ఇది మనకి బ్యాక్ కి వర్కౌట్ చేస్తుంది కదా, భుజాలగా షోల్డర్స్. బుడ్డోడు చూపిస్తారా? బుడ్డోడు వెంకిల్ కడితే యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇందాకనే మనది ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది, కానీ మేము అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తలేము. కానీ ఇలాంటి కుండీలకు ఒక్కొక్క పిక్చర్ అయితే ఉంది. ఇందాక అబ్జర్వ్ చేసేది మనకి బతుకమ్మ పిక్చర్ ఉంది ఇక్కడ. మనకి స్టార్ట్ అయింది 2014 లో స్టార్ట్ అయింది బ్రో. మనకు కేసీఆర్ అప్పటి నుంచి మనం పండుగ జరుపుకుంటున్నాం, ఇప్పటి వరకు మనం పండుగ జరుపుకుంటాం బ్రో. ఇక్కడ ఏదైతే కాలువ ఉందో ఇది చాలా స్మెల్ వస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే ఇవి మూసీ నది ఉన్నాయి కదా, ట్యాంక్ బండ్, అక్కడ నుంచి వస్తాయి వాటర్, మూసీ వాటర్ అంతా ఈ సిటీలో ఉండే డ్రైనేజ్ వాటర్ మొత్తం కలిపి ఇందులో వేస్తారు. కాబట్టి ఇది హైదరాబాద్ సిటీ దాటినాక ఇట్లా మొత్తం ఈ స్మెల్లే కాలిపోతుంది దీంట్లో. ఇక్కడ ఇది ఒక స్మెల్ ఒకటే డిస్టర్బెన్స్ ఉంది, కానీ వాతావరణం అయితే చాలా బాగుంది, మంచిగా గాలి వస్తుంది, చాలా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ కుండి, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ఎల్లమ్మ తల్లికి బోనాలు వెళ్తారు కదా మన వాళ్ళందరూ. ఇక్కడ చూసుకుంటే పోతురాజు, ఇటు సైడ్ ఏమో ఇక మొత్తం బోనాలు వెళ్తున్నారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు వచ్చేసి బోనాలు వెళ్తున్నారు. ఈ బొమ్మలు అయితే చిత్రాలు చాలా బాగా గీశారు ఫ్రెండ్స్, ఎవరు గీశారో కానీ. ఇంకో కుండి దగ్గర ఏముందో చూద్దాము. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో కుండి ఉంది, ఈ కుండి దగ్గర ఏంటంటే మనకి మేడారం జాతర ఇమేజ్ అయితే కానొస్తుంది. ఇక్కడ సమ్మక్క సారక్క బెల్లం తీసుకెళ్తారు కదా, బంగారం అంటారు కదా, అక్కడ బెల్లం ఎత్తుకొని జాతర కాక దేవతకు సమర్పించుకుంటుంటారు. అటు సైడ్ ఏమో తానాలు చేసింది, తానాలు చేసుకొని బెల్లం తీసుకొని సమర్పించడం. ఈ జాతర వచ్చేసి మనకు వరంగల్లో జరుగుతుంది, వరంగల్ ములుగు జిల్లాలో జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర.
చాలా బాగా జరుగుతుంది. అది ఒకసారి వెళ్ళాలి నెక్స్ట్ టైం ఖచ్చితంగా. వెళ్ళాలి. అక్కడ వెళ్తే మంచి మనకి బాగుంటది. మేము 10th లో ఉన్నప్పుడు వెళ్ళిపోయాం అక్కడ. అప్పుడు ప్రశాంతంగా ఉంది. అప్పుడు దండం పెట్టుకున్నాం. అప్పుడు మంచిగా మాకు మంచి జరిగింది. మొత్తం రూమ్ తీసుకొని అక్కడ నైట్ అక్కడ స్టే చేసినాం. యాక్చువల్గా నువ్వు 10th లో వెళ్ళినావు అంటే అది అప్పుడు చాలా చిన్న జాతర. మనం అంటే అప్పటికి పెద్దదే కానీ పెద్ద క్రౌడ్ అనేది లేదు. కానీ అప్పుడు క్రౌడ్ లేదు. డిసెంబర్ లో వెళ్ళినాం. ఈ డిసెంబర్ వెళ్తే అప్పుడు మా 2 days టూరిజం. అప్పుడు ఆ టూరిజం లో ఒకటి సమ్మక్క సారక జాతరకి అప్పుడు మాకు లాస్ట్ నైట్ ఒక్కరోజు నిద్ర చేయాలి. అక్కడ ఉన్నప్పుడు చేసినాం. చేసే ముందు అక్కడ మంచి పండుకున్నాం, మంచి ఎంజాయ్ చేసినాం. మళ్ళీ ఒక రోజు దండం పెట్టుకున్నాం. మా సార్తో వెళ్ళినాం. అప్పుడు స్కూల్లో లైఫ్ వేరే ఉంటుంది. అప్పుడు స్కూల్ లైఫ్ వేరే ఉంటుంది. అప్పుడు టూర్ లైఫ్ కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మళ్ళీ ఒక కుండ వచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇతను వెళ్ళిన 10th కి ఇప్పటికి చూసుకుంటే లాస్ట్ టైం 1 crore plus మెంబర్స్ అటెండ్ అయ్యారు ఆ జాతరకి. అంటే ఫ్రీ బ్రో. అక్కడ ఫ్రీ ఉన్నప్పుడే మనకి దర్శించుకోవాలి బ్రో. అక్కడ మనం క్రౌడ్ ఉన్నప్పుడు మనం దర్శించుకోలేము. దగ్గర పోనీరు, అక్కడ వెళ్ళనీరు, దగ్గర కూడా వెళ్ళనీరు బ్రో. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ దూరం నుంచే చూపించి వెళ్తారు. మన నెట్ కింద పడేస్తారు. అక్కడైతే మనం ప్రశాంతంగా చూడాలంటే క్రౌడ్ లేనప్పుడే చూడాలి ఫ్రెండ్స్. ఎస్ రైట్. దగ్గరలో యాక్చువల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకో కుండ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ ఎదురుగా చూసుకుంటే టెంపుల్ ఉంది. అండ్ ఇది వ్యూ వచ్చేసి మొత్తం పల్లెటూరు వ్యూ ఉంది. పల్లెటూరు అక్కడ చూసుకుంటే అమ్మాయి ఆమె పక్కన దుప్పి ఉంది. దుప్పి, నెమలి, చిన్న చిన్న గుడారాలు ఉంటాయి కదా, అది ఉంది. ఆ వ్యూ చూసుకుంటే మొత్తానికి అయితే మనకు పాతకాలంలో పల్లెటూర్లలో గుడిసెలు ఉంటున్నాయి కదా, ఆ వ్యూ ఉంది మొత్తానికి. అండ్ ఇంకో కుండి దగ్గర ఏముందో అలా చూసుకుంటూ వెళ్దాం పార్క్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనం ఇంకో కుండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే సూర్య నమస్కారాలు చూపిస్తాను చూడండి. ఇదేమో సూర్య నమస్కార్ విత్ 1 2 3 4 4 5 6 7 8 9 10 అక్కడ ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా 9 10 ఉన్నాయి. ఇది ఎర్లీ మార్నింగ్ మనకు ఒకప్పుడు చూసుకుంటే సూర్యుని దగ్గర ఆంజనేయుడు శిక్ష తీసుకున్నప్పుడు డైలీ చేసేవారు కదా, ఆయన ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటాడు. చాలామంది మన ఇండియాలో కానీ మన ప్రపంచంలో కానీ చాలామంది సూర్య నమస్కారాలు అయితే చేస్తుంటారు. అది ఈ జిమ్ము, యోగా ఇవన్నిటికంటే ఇది ఒక బెస్ట్ వ్యాయామం అని చెప్పుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేస్తే ఎటువంటి వరకైనా బాడీ చాలా ఫిట్గా అండ్ కరెక్ట్ షేప్ ఉంటుంది. అందుకని మీరు కూడా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సూర్య నమస్కారాలు ఈజ్ ద బెస్ట్ అండ్ కరెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ బెటర్ దెన్ జిమ్ అండ్ యోగాస్. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడ సూర్య నమస్కారాలు చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఇంతకుముందు నేను వనపర్తి RSS కార్యాలయంలో ఉన్నప్పుడు నేను సూర్య నమస్కారాలు ఒక 25-30 చేసే లోపల నాకు తెలిసిన వెంకటేష్ అన్న ఉంటాడు. ఆ అన్న అయితే ఏకంగా 100+ కొడతాడు. మా మనిషి మస్తు కొడతాడు అబ్బా. ఆయనను కొడుతుంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కొట్టాలనుకున్నాం, కానీ బాడీ మొత్తం షేక్ అయిపోయి అతను చేత కాకపోయేది. టిప్స్ ఇప్పటి వరకు నేను మళ్ళీ అటువంటి వ్యక్తిని చూడలేదన్నమాట. మనం అబ్జర్వ్ చేసుకుంటే వల్ల పార్కింగ్ అదే మొత్తం సైడ్కి షోకి పెట్టిండ్రు కదా, ఇవి పేపర్ పూల్ అంటారు. పేపర్ పూలు ఇవి చాలా బాగా షో చేస్తాయి అన్నమాట. అంటే ఎటువంటి ఏరియానైనా ఇవి చాలా అందంగా మారుస్తాయి. ఇవి ఒకప్పుడు ఊళ్ళో ఉన్నాయి, ఇప్పుడు తగ్గిపోయినాయని చెప్పాలరా. ఇక్కడ సిటీలో బాగా పార్కులకి కానీ మంచి మంచి ఏరియాలకు బెస్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఇవి చాలా ఏరియాలలో కానొస్తాయి. మన ఊర్లలో తగ్గిపోయినాయి, ఇటు సైడ్ పెరిగిపోయినాయి. అండ్ అటు సైడ్ చూసుకుంటే మనకు కాలువలో మిడిల్లో మొత్తం ఒడ్డు కానొస్తుంది అన్నమాట. అదేంది ఇప్పుడు వాటర్ ఏదో మామూలుగా పోతున్నాయి కాబట్టి అది కనిపిస్తుంది. అదే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువైంది అనుకో మొత్తం నిండిపోతుంది. పార్క్ ఇది ఇట్లకి వెళ్ళి రానియర్ అనమాట, మొత్తం గేట్ వేసి పడేస్తారు. వానాకాలం అయితే ఈ పార్క్లో కొంచెం ఎంట్రీ ఉండదు. ఇగో ఇక్కడ ఓన్లీ మున్సిపాలిటీ వాటర్ అనుకుంటే ఇగో ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా మొత్తం వచ్చి కలుస్తుంది ఇక్కడ కాలువలలో. అండ్ ఇది ఒక్కటనే కాదు, మనం చెప్పుకుంటే సిటీ మొత్తం ఇందులోనే కలుస్తుంది. ఇక్కడ మనకి ఇంకో కుండ అయితే వచ్చింది.
ఆ కుండి పైన ఏముందో బొమ్మ అబ్జర్వ్ చేసి చెప్తాను. ఆ, యాక్చువల్గా ఇగో ఈ కుండి దగ్గర చూసుకుంటే మనం పైననేమో మన అంటే పేరెంట్స్ వాళ్ళు పల్లెటూర్లలో పాతకాలంలో అవి వంటలు వండేవాళ్ళు కదా కుండలులా. ఆ కుండలు గంపలులో కూరగాయలు గవి పెట్టుకొని మొత్తం ఆ వ్యూ చూసుకోవచ్చు. మనోళ్ళు అంబలికి తాగడానికి అవి. అండ్ కింద అదేమో పైన, ఇదేమో కింద చూసుకుంటేనేమో ఇగో వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం చేస్తూ ఎంకిల మొక్కలు అవి పల్లీలు అవి ఉంటాయి కదా, అవి వేస్తడం. ఎంకిలనేమో పిండి చల్లే వాళ్ళు కానీ, వాటర్ తీసుకెళ్లే వాళ్ళు, కట్టెలు కొట్టుకునే వాళ్ళు. ఒకప్పుడు మనకు పల్లెటూర్లలో ఏమైతే మనకు న్యాచురల్గా డైలీ రొటీన్గా కానొస్తుంటాయో అవన్నీ ఈ కుండి పైన ఉన్నాయి. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు మీరు కూడా. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఆవులతోటి మనం పొలం దున్నేవాళ్ళం, ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం మనకు ట్రాక్టర్లు, మిషన్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమో చూడు, ఒకప్పుడు ఆవులతోనే దున్ని ఆవులతోనే మొత్తం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఒకప్పుడు మన సేంద్రియ ఎరువులతోనే మనం పండించే వాళ్ళం. ఇప్పుడు మన ఇంకా ఇక్కడ పైన చూసుకుంటే మనకైతే పాతకాలంలో పొయ్యి పెట్టి రాళ్ళు పెట్టి కట్టెలు పెట్టి చేస్తుంటారు కదా, అదే ఉంటది. ఇటు నాటు ఇట్లా ఉంది, కొంచెం మొత్తం షేడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక మనకి కరెంటు పొయ్యిలు, గ్యాస్ స్టవ్లు, మొత్తం సిలిండర్లు అవి వచ్చేసినాయి. ఇప్పటికంటే అప్పుడే చాలా బెస్ట్ ఉంది. మా తాతల కాలం, మా నాయనల చిన్నోళ్ళ కాలంలో చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సిలిండర్ దొరకలేవు హైదరాబాద్లో. అప్పుడైతే మనకు అడవికి కొన్ని కట్టెలు కొట్టుకొస్తే 2-3 రోజులు వస్తున్నాయి మంచిగా. అదే బాగుంటుంది ఆ లైఫే. యాక్చువల్గా ఇక్కడ ఇంకో కుండి ఉంది. అది ఏమంటే మనకి ఆవుతోన దూడ పాలు చిక్కుతుంది. అది ఒక పల్లెటూరు వేవు. అండ్ మనకు అప్పట్లో ఏమన్నా హెవీ వెయిట్ ఉంటే మనకు ఇప్పట్లాగా యంత్రాలు, బండ్లు అవి లేకుంటున్నాయి కదా. అక్కడ చూసుకుంటే మనం ఎంకిలో ఒక మనిషి, ముందులో ఒక మనిషి ఉండి మధ్యలో ఆ వెయిట్ అనేది పెట్టుకొని వెళ్ళిపోతారు నడుచుకుంటూ. ఆ చిత్రం ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ కుండి దగ్గర మొత్తం చెట్లు నిండుకొని ఉండడం వల్ల సరిగ్గా కనబడతలేదు. అక్కడ అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నాను. పాతకాలం గుర్తు చేస్తున్నాయి ఈ కుండీలు మొత్తం. ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. సో ఇది మనం ఒక గర్వించదగ్గ విషయం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు వనపర్తి లోకల్లో మనకు రాజభవన్ ఉంటుంది కదా, ఆ రాజభవన్ ఇది రాజుగారి గది అంటారు కదా. ఇంకా యాక్చువల్ ఇక్కడ చూసుకుంటేనేమో ఇది మహబూబ్ నగర్ పిల్లల మర్రికి సంబంధించింది ఇది. ఇంకా అటు సైడ్ చూసుకుంటేనేమో ఒక పెద్ద కోట ఉంది, అది గద్వాల్ కోట లాక్కుంది. అది గద్వాల్ కోట, మహబూబ్ నగర్ అండ్ వనపర్తి రాజుగారి బంగ్లా. మన మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ వాళ్ళందరికీ ఇది చాలా భిన్నం అన్నమాట. చాలా బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే మొత్తం షేడ్ అయిపోయింది కలర్, కొంచెం క్లారిటీగా కనిపిస్తలేదు అది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ సిటీ నియర్ బై సిటీ నుంచి మొత్తం వచ్చేస్తున్నాయి ఇక్కడ వేస్ట్ వాటర్, డ్రైనేజ్ వాటర్. దాని గురించి మనం మాట్లాడుకోవద్దు ఈ సిటీలో. ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఇటు మొత్తం చూసుకుంటే నాగోలు అటు సైడ్ ఉంది రోడ్డు. ఇంకా ఇది పార్క్ అయితే పోయే కొద్దీ వస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నడిచి కాలు గుంజుతున్నాయి కానీ ఇది అవుతూనే లేదు, పోతూనే ఉంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ముందర చూసుకుంటే ఒక అంకుల్ సైకిల్ మీద గడ్డి మోసుకొని పోతుండు. ఎక్కడ అవుతుండో
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్క్ అవతల అయితే ఎవరో బర్రెలు ఉన్నాయి. ఈ సిటీలో జాబులు చేసే కంటే ఆ బర్రెలు కాసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే పెద్ద కష్టం ఏమి ఉండదు, కష్టం ఉన్న ఒకవేళ పాల పైసలే మస్తు వస్తాయి నాకు తెలిసి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆవు కూడా ఉంది ఫ్రెండ్స్, చెస్సి ఆవు. ఒక చెస్సి ఆవు ఉంది, లోపల చెస్సి ఆవుస్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒక 4 యాక్చువల్గా చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు కొద్దిగా చదువుకుంటా లేకపోతే బర్ల కాడికి పంపించాలన్నా అని అడిగిండ్రు అనమాట. ఆ బర్ల కాడికి పోతే ఎండకు సత్యగతిరా బాబు అని చెప్పి చదువుకొని కూరికినాం. కానీ ఇప్పుడు చదువుకున్న తర్వాత అప్పుడు బర్ల కాడికి ఏంటనే చాలా బాగుండు ఫ్రెండ్స్. ఎట్లలే అన్న ఇంటి దగ్గర ఉంటుంటే మంచిగా పేరెంట్స్ దగ్గర ఇంకా నీడపడిన 4 బర్రెలు కాసుకుంటా, దాంట్లో గడ్డి వేసుకుంటా, పాలు అమ్ముకున్న సాఫ్ట్వేర్ శాలరీ సింపుల్గా వచ్చేస్తుండే మనకి. ఏమంటావు మనోజ్? అవును ఫ్రెండ్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్నా మన పాలు పెట్టుకున్న ఒక రోజుకి ఒక 1000 అన్న 2-3 వేలు దాకా 5,000 దాకా సంపాదించు ఫ్రెండ్స్. రోజుకి 5,000, ఒక 5,000 నుంచి 6,000 దాకా సంపాదించవచ్చు. ఆ నెలకు వచ్చేసి 30-40,000, 50,000 దాకా సంపాదించు ఫ్రెండ్స్. అట్లా సంపాదించుకోండి ఫ్రెండ్స్. 50-40,000 దాకా సంపాదించుకుంటే మనకి బెస్ట్ ఫ్రెండ్స్. ఆవులు గట్టి వేయటం ఏం చేస్తాం, మనది ఏదైనా మన చేతుల్లో ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. అది మన చేతుల నుంచి జారిపోయిన తర్వాతనే దాని విలువ మనకు తెలుస్తుంది. లైక్ మన స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ, ఇంకా ఏదైనా మనం జాబ్ కానీ, ఇంకా ఇండైరెక్ట్గా విలేజ్ లైఫ్ కానీ మనం వదులుకున్న తర్వాతనే దాని విలువ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అవి గుర్తు చేసుకొని బాధపడుడే మన లైఫ్ అయిపోతుంది. అంటే అది కామన్ అనుకుంటా, లేదంటే నాకు ఒక్కరికి అట్లనేమో. ఫ్రెండ్స్ యాక్చువల్గా అక్కడ చూశారు కదా, అక్కడ చూసుకుంటే మనకి సీతారాముల ఇమేజ్ అయితే ఉంది. అప్పట్లో సీత జింకని అడుగుతుంది కదా లేడీ, బంగారు లేడీని, అప్పుడు రాముడు వెళ్ళి తీసుకురానికి వెళ్తారు కదా, ఆ చిత్రం అయితే ఉంది అక్కడ. యాక్చువల్గా అక్కడ ఇంకా కుండీలు ఉన్నాయి అటు లాంగ్, కానీ అవి చాలా కాలువలో కొండిపోయాయి. అవి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు కాదు. సో కనిపించినవి చెప్తానన్నమాట. అండ్ ఇంకా పార్క్ అయిపోయినకి దగ్గర వచ్చింది. ఖమ్మం జిల్లా ఉన్నది. ब्रो पार्क हो गया एंड ओके थैंक यू ब्रो. గేట్ రా, అంతవరకే గేట్. అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనం అలాగో ఇలాగో మొత్తానికి అయితే లాస్ట్ వరకు వచ్చేసాం. డిస్టెన్స్ చూసుకుంటే చాలా బాగుంది, కానీ నడచడానికి ఓపిక అయితే ఉండాలి. ఏమంటావు మనోజ్? ఓపిక ఉండాలి ఫ్రెండ్స్, కానీ ఓపిక లేని వాళ్ళు నడవడానికి రావద్దు ఫ్రెండ్స్. ఓపిక ఉన్న వాళ్ళే రావాలి, నడుచుకుంటూ ఎంజాయ్ కొద్దిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో చూసుకోవడానికి, మన వీడియో తీసుకోవడానికి కానీ, లేకపోతే మనం కొద్దిసేపు రూమ్లో ఉండి మనం బోర్ కొట్టినప్పుడల్లా కొంచెం బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే పార్కు సైడ్ కానీ, లేకపోతే కొద్దిగా రోడ్ సైడ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇట్లా పార్క్ సైడ్ వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్తే మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనం బయట ప్రపంచం, బయట వ్యూ మొత్తం బాగుంటుంది. అప్పుడు మనం చూసుకోవచ్చు, మన మైండ్ మొత్తం అప్పుడు రిఫ్రెష్ అవుతుంది ఫ్రెండ్స్. వాడు పోతానంటే నేను చెప్తా. హలో ఫ్రెండ్, యూటర్న్ ఉంది ఇక్కడ. ఇది యూటర్న్ మన ఎండ్ ఎక్కడ? ఎండ్ లాస్ట్, అక్కడ లాస్ట్ ఎండ్, అక్కడ గేట్ అయితే కాని వస్తుంది కదా, అది ఎండ్, లాస్ట్ ఎండ్ అది ఎండ్. అయితే ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ పోవాలని చెప్పి ఇక్కడ చెట్టు దగ్గర సర్కిల్ అయితే చేశారు. యాక్చువల్గా చెప్పుకుంటే మనకి సిటీలో పార్కులు అనేవి ఒక ముఖ్య ప్రాముఖ్యతకి అంటే మారిపోయారు. ఎందుకంటే మనకి సిటీలో చాలా మంది చిన్న ఇరుకు గదిలో ఉండి నరకయాత్రను పడుతుంటారు కదా, అలా వచ్చి మంచిగా మైండ్ రిఫ్రెష్ చేసుకొని వెళ్ళిపోవడానికి పార్కులే మెయిన్ కారణం అన్నమాట. మనకి ఇంకా చెప్పుకుంటే ముస్లిం సోదరులు అయితే అందరూ ఈవినింగ్ టైంలో బాగా స్పెండ్ చేసేది పార్కులలోనే. మొన్న చూసారు కదా, మనది ఒక ప్రియదర్శిని పార్క్ లో షూట్ చేశాము. చూసుకుంటే
ఆల్మోస్ట్ 80+% ముస్లిమ్సే ఉన్నారు అందరూ. అండ్ ఇంతటితో పార్క్ అయితే అయిపోయింది. ఇంకెళ్తే అక్కడ కింద కాలువకు ఉంది కానీ అది ఎందుకు మనకు అనవసరం అది. వాచింగ్ అండ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ సో మచ్. Mahesh Stories.